అరే క్లాస్ రూమ్ ఎందుకంటారు తెలుసారా? ఎందుకురా? ఈ క్లాస్ రూమ్ కదరా. ఏయ్, వాడు ఇన్స్పైర్ అయిన రీల్ చూడు ఒకసారి. సైలెన్స్. రే సరిగ్గా కూర్చోండి రా, ఫ్యాకల్టీ వచ్చారు తెలియట్లే. ఏంటి క్లాస్ అనుకుంటున్నారా, ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? అస్సలు ఒక్కరికి కూడా లేదు. క్లాస్లో ఫ్యాకల్టీ లేకపోతే చాలు హ్యాపీగా మీ పని మీరు చేసుకోవడమే. అంతేనా? పక్క సెక్షన్ వాళ్ళని చూసి నేర్చుకోండి. ఉష్! ఎవరది నవ్వేది? స్టాండప్. నేను కాదు సార్. నువ్వు కాకపోతే దయ్యం వచ్చి నవ్విందా? అలా కాదు సార్. నేను చెప్పిన టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయి. అంటే సార్ అది బోర్డు దగ్గర రమ్మంటున్నానా? అంటే నేను నిన్న ఆబ్సెంట్ సార్. అయితే మొన్న చెప్పిన టాపిక్ చెప్పు. అది మొన్న మీరు ఆబ్సెంట్ సార్. ఓహో, అంటే నేను రాకపోతే మీరంతా కూర్చొని క్లాస్లో నవ్వుకుంటూ కూర్చుంటున్నారా? అలా కాదు సార్. మరేం చేశారు? రీసెర్చ్ కింగ్ సొలొమన్ అండ్ హిస్ బ్రాస్లెట్ గురించి. దేని గురించి? నథింగ్ సార్. చెప్పు. చెప్పంటున్నాను కదా. అంటే సార్ అది క్లాస్ వర్క్కి రిలేట్ కాకపోయినా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి. ఓహో, క్లాస్లో ఇచ్చినవి చదవరు కానీ ఇవి మాత్రం బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సార్ అంటే జస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. సబ్జెక్టులు తప్ప మిగిలినవన్నీ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. సరేదే చెప్పు. అంటే సార్ అది చెప్పు లేదా బయటికి వెళ్ళిపో. చెప్తా సార్, చెప్తా. చెప్పు. బ్రాస్లెట్ ఆఫ్ సొలోమాన్. అది ఒక బ్రాస్లెట్ అండ్ మనం దాన్ని రింగుగా కన్వర్ట్ చేయొచ్చు. 10 BCE టైం పీరియడ్లో సొలోమాన్ అనే ఒక కింగ్ దగ్గర ఒక బ్రాస్లెట్ ఉండేది. ఆ బ్రాస్లెట్ స్పెషాలిటీ ఏంటంటే ఎవరైతే దాన్ని వేసుకుంటారో వాళ్ళకి కొన్ని మ్యాజికల్ పవర్స్ వస్తాయి. వాళ్ళకి ఆత్మలతో మాట్లాడడం, వాళ్ళని కంట్రోల్ చేయడం అండ్ మనకి ఏది కావాలంటే అది చేయించుకోవచ్చు. అండ్ సొలోమాన్ చనిపోయే టైంలో ఆ బ్రాస్లెట్ తన దగ్గర లేదు. కొన్ని థియరీస్ ప్రకారం ఆ బ్రాస్లెట్ ఇండియాలోనే ఉంది అంటున్నారు. అయిపోయిందా? వెళ్ళి కూర్చో. క్లాస్ అంత ఇంట్రెస్టింగ్గా వినుంటే ఎప్పుడో బాగుపడేవారు. ఏంటిది? ఏదోలే, వెయిట్. ఏదో నువ్వు చెప్పిన బ్రాస్లెట్ స్టోరీ నిజమా? ఎవరు రాసుంటారు? అది నిజమే, కానీ ఈ బుక్లో నువ్వు ఎలా రాయగలుగుతున్నావు? మళ్ళీ ఏమైనా? నీకు కూడా తెలుసుగా అది. ఏది? దేని గురించి అంటున్నారు? ఎవరై ఉంటారు ఇలా రాసేది? ఆ బ్రాస్లెట్ ఎక్కడ ఉందో నీకు తెలుసు కదా. నాకు తెలీదు, అస్సలు తెలీదు. ఎవరిది? నీకు తెలుసని నాకు తెలుసు, లేకపోతే నువ్వు ఈ కాలేజ్ అసలు జాయిన్ అయ్యేదానివే కాదు. అయితే నీకు కూడా తెలుసు కదా. సూర్యగ్రహణం కోసం వెయిట్ చేస్తున్నావా? గ్రహణమా? అంటే దీనికి చాలానే తెలుసు. నేను నీతో మాట్లాడాలి. సాయంత్రం 5కి. ఎక్కడా? వన్ టూ త్రీ. ఏంటి ఆన్సర్ లేదు? లేదేంటి? ఆద్రితి ఆగు.
ఎవరు నువ్వు? అదంతా తర్వాత. ఎందుకు మాట్లాడాలన్నావు? ఎగ్జాక్ట్గా ఆ బ్రాస్లెట్ గురించి నీకెంత తెలుసు? ముందు నీకెంత తెలుసో చెప్పు, తర్వాత నేను చెప్తా. నువ్వు ఎవరో కూడా తెలియకుండా ఎలా చెప్తా అనుకుంటున్నావు? నేనెవరో తెలిస్తే చెప్తావా? హా, నువ్వెవరో చెప్పకపోతే నేను ఇప్పుడే వెళ్ళిపోతా. ఇంకోసారి నీతో మాట్లాడను. వెయిట్, ఆగా అద్రితి. నువ్వా? నేనే. అశ్విన్, ఇప్పుడు చెప్పు, నీకెంత తెలుసు అండ్ ఎలా తెలుసు? రేపు చెప్తా, నువ్వు చెప్పిన తర్వాత. బాయ్. చూసి వెళ్ళిపోయింది, అందుకే నిన్ను కనిపించకూడదు అనుకున్నా. కలుద్దాం అన్నాడు 9కి. అసలు వస్తాడా రాడా? ఇంకా ఎంతసేపు? ఎంతసేపు వెయిట్ చేయాలి? నీకు అసలు టైం సెన్స్ లేదా? టైం సెన్స్ లేకపోతే నేను ఎగ్జాక్ట్గా నేనే నీతో మాట్లాడను. 9 అన్నవాడివి ఇలా 10కి కూడా రావు. ఎగ్జాక్ట్గా 9కి వస్తే 2 minutes మాట్లాడి వెళ్ళిపోతావు. నేనెందుకు అలా చేస్తాను? నిన్ను అలానే చేసావుగా. 5కి కనిపించు అన్నావు, కనిపిస్తే బాయ్ అని చెప్పి వెళ్ళిపోయావు. పాయింట్కి వద్దామా? ఇంతకీ నీకెలా తెలుసు? ముందు నీకెలా తెలుసు? ఒక బుక్లో చదివా. ఏం బుక్? ఎక్కడ దొరికింది? నీకు ఆ బుక్ గురించి కావాలా, ఆ బుక్లో ఏముందో కావాలా? ఇంతకీ నీకెలా తెలుసు? నేను బుక్లోనే చదివా, కానీ ఇప్పుడు ఆ బుక్ కనిపించట్లేదు. 10 BC టైం పీరియడ్లో ఇండియా నుంచి కింగ్ సులేమాన్కి ట్రేడింగ్స్ జరిగేవి. ఆ ట్రేడింగ్ పర్పస్ మీద ఇండియా వచ్చాడు. తిరిగి తన రాజ్యానికి వెళ్ళేటప్పుడు తన దగ్గర ఉండే బ్రేస్లెట్ మిస్ అయింది. అవును, తన బ్రాస్లెట్ని చాలామంది దోచేయాలనుకున్నారు. అందుకే దాన్ని సేఫ్ అండ్ ఎవరికి అనుమానం రాని చోట ఉంచారు. పెట్టిన చోటు అండ్ డైమెన్షన్స్ని సీ లెవెల్తో కంపేర్ చేసి ఇప్పుడు రెడ్యూస్ అయిన సీ లెవెల్తో మెజర్ చేసి చూస్తే అదే ఎగ్జాక్ట్గా ఈ కాలేజ్ లొకేషన్ చూపిస్తుంది. తర్వాత నువ్వు కంటిన్యూ చేయి. ఆ బ్రేస్లెట్ ఈ కాలేజ్లోనే ఉంది, కానీ 3 partsగా డివైడ్ అయ్యింది. అండ్ సొలోమాన్ మాత్రమే చూడగలరు, మన కంటికి కనిపించదు. ఎప్పుడైతే పగలు చీకటి అవుతుందో ఆ బ్రేస్లెట్లో ఒక పార్ట్ సీల్ టెంపరీగా బ్లాక్ అవుతుంది, అంటే మన కంటికి కనిపిస్తుంది. అవును, కానీ అది ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. ఐ మీన్, ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద కాలేజ్లో అవ్వదు. నీ చెయ్యి ముందుకు పెట్టు. ఎందుకు? దీనికి. ఏంటది? నిన్ను నమ్మడానికి లేదు. ఏ బ్లాక్ మ్యాజిక్ చేసినా చేస్తావు ఆ బ్రాస్లెట్ నీకు రావాలని. అలాంటిదేం లేదు, నన్ను నమ్ము. అదొక పౌడర్. సీల్ ఉన్న ప్లేస్లో ఆ పౌడర్ కనిపించదు. వాట్? అవును, కాలేజ్ మొత్తం వెతుకు, నేను కూడా వెతుకుతా. మనకి జస్ట్ 1 week మాత్రమే టైం ఉంది. ఓకే, వెతుకుతా. వెళ్ళిపోతున్నావా? ఏమన్నా చెప్పాలా బ్రాస్లెట్ గురించి? లేదు, తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాగానే వెళ్ళిపోతుంది. ఎస్, హలో, నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. రేపు మార్నింగ్ మీట్ అవుదాం. ఏంటి ఏదో ఇంపార్టెంట్ రమ్మన్నావు? ఆ సీల్ ఎక్కడో తెలిసింది. ఎక్కడ? సిఓఈ. గ్రేట్, అక్కడ ఎవరు ఉండరు, సో ప్రాబ్లం కూడా లేదు. ప్రాబ్లం ఏం లేదా? ఆ సీల్ తీయడం ఎంత కష్టమో తెలుసా? ఏంటి అంత కష్టమా? ఆ బ్రేస్లెట్కి ఒక డివైన్ పవర్ ఉండేది. ఎప్పుడైతే అది 3 partsగా బ్రేక్ అయిందో ఆ డివైన్ పవర్ తగ్గి అదొక కర్స్డ్ ఆబ్జెక్ట్గా మారింది. అంతేకాకుండా దాని చుట్టూ చాలా ఈవిల్ పవర్స్ కూడా చేరాయి. వెయిట్, ఈవిల్ పవర్స్
అండ్ మనం తీసేది గ్రహణం టైంలో, అంటే సీల్ చుట్టూ ఉండే ఈవిల్ పవర్స్ ఇంకా పవర్ఫుల్ అవుతాయి. మెయిన్ ప్రాబ్లం ఇదే. యాక్చువల్లీ నాకు ఒక సొల్యూషన్ తెలుసు. ఏంటది? ఈవిల్ పవర్స్ని డిస్ట్రాక్ట్ చేయడం. ఎలా? మన ఇద్దరిలో ఒకరు ఈవిల్ పవర్స్ని అట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ వాళ్ళు ఆ సీల్ని ఈజీగా తీసుకెచ్చు. ఈవిల్ పవర్స్ ఏమైనా అమ్మాయిలు అనుకుంటున్నావా అట్రాక్ట్ చేయడానికి? అంటే నేను అమ్మాయిని అట్రాక్ట్ చేస్తా నో, అంటున్నావా? ఐ మీన్ అంత క్యాజువల్గా ఎలా చెప్తున్నావు? ఇది సీరియస్ ప్లాన్ కదా. సరే, ఇంతకీ ఎలా అట్రాక్ట్ చేస్తావు? ఎవరిని? అమ్మాయిలనా? వెయిట్ ఏదో సరదాగా అన్నా. ఈవిల్ పవర్ని అట్రాక్ట్ చేయాలంటే ఒక నెగిటివ్ పవర్ అట్రాక్టింగ్ ఆరాని మనం క్రియేట్ చేయాలి. ఎలా? ఎప్పుడైతే మనం ఎమోషనల్గా వీక్గా ఉంటామో అప్పుడు మన చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీ ఆరా అనేది క్రియేట్ అవుతుంది. దాంతోపాటు మనం ఒక ఓకల్ సింబల్ కానీ యూజ్ చేయగలిగితే ఆ ఎనర్జీ ఇంకా 100 times ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మనం ఈజీగా బ్రేస్లెట్ని తీసుకోవచ్చు. ప్లాన్ యాక్చువల్లీ వర్క్ అవ్వచ్చు, కానీ ఈవిల్ని డిస్ట్రాక్ట్ చేసే వాళ్ళకి చాలా రిస్క్ ఉంటుంది. అలా ఏముండదు, నేను చేస్తా. నేను చేస్తా. వద్దు, అసలే నీకు ఎమోషన్స్ లేవు, మళ్ళీ ప్లాన్ అంతా ఫ్లాప్ అవుతుంది. ఓకే, కానీ ఖచ్చితంగా ఇది సేఫ్గా జరగాలి. చాలా సేఫ్, నన్ను నమ్ము, నాకేం జరగదు. నీ గురించి ఎవరు అడిగారు? నేను నా గురించి చెప్తున్నా. బ్రేస్లెట్ తీసుకోవడమే నీ పని. అంటే అది కర్స్డ్ ఆబ్జెక్ట్. సరే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఏమైంది ఇంత సడన్గా? మనకి ఇంకా 1.5 hour మాత్రమే టైం ఉంది. అంతా రెడీయేగా? రెడీ. నువ్వేం టెన్షన్ పడుకో. నీ హ్యాండ్ లేవు. దేనికి? దీనికి. ఏంటది? నీ సేఫ్టీ కోసమే. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే తీకు. ఏంటిది కొంచెం తేడాగా ఉంది? నేను కూడా వేసుకున్నా, నన్ను కొంచెం నమ్ము. సరే. ఏం టెన్షన్ పడకు, అంతా సేఫ్గానే ఉంది. ఒకవేళ ఏదైనా జరిగితే నా గురించి ఆలోచించుకో, నువ్వు వెళ్ళిపో. నువ్వు చెప్పక్కర్లేదు, ఎలాగో నేను చేసేది అదే. అసలు నీకు నా మీద కొంచెమైనా జాలి అనే ఫీలింగ్ ఉందా? ఇప్పుడు చూడు, సులేమోన్ బ్రేస్లెట్, ఈవిల్ పవర్స్ అంటూ తిరుగుతూ ఉంటావు. ఇవి కాకుండా వేరే టాపిక్ ఏం దొరకదా? ఆ రోజు నోట్బుక్లో ఎలా రాసావు? దీన్ని అడిగా చూడు, నాది బుద్ధి ఏంటి? తక్కువ. ఏం లేదు. సరే, బాయ్. సూర్యగ్రహణంకి మొత్తం 5 stages. స్టేజ్ 1లో సూర్యుడిని చంద్రుడు కప్పేయడం స్టార్ట్ అవుతుంది. స్టేజ్ 2లో సూర్యుడు చంద్రుడిని ఒక బ్రైట్ రింగ్లా కనిపించేలా కవర్ చేస్తాడు. స్టేజ్ 3లో చంద్రుడు సూర్యుని పూర్తిగా కప్పేస్తాడు. అప్పుడు ఆ బ్రేస్లెట్కి ఉన్న సీల్ పోయి మన కంటికి కనిపిస్తుంది. స్టేజ్ 4లో చంద్రుడు సూర్యుడిని వదిలి వెళ్ళిపోతాడు. అలాగే నెగిటివ్ ఎనర్జీ సీల్ని వదిలేసి అశ్విన్ తన చుట్టూ వచ్చేట్టు చేసుకుంటాడు. ఆ సీల్ చుట్టూ ఇంకేం నెగిటివ్ పవర్స్ ఉండవు. సో మనం ఆ బ్రాస్లెట్ని ఇప్పుడు తీసుకోవచ్చు. ఎస్. స్టేజ్ 5లో చంద్రుడు సూర్యుని వదిలేసి పూర్తిగా వెళ్ళిపోతాడు. అంటే సూర్యగ్రహణంకి అండ్ మన ప్లాన్కి ఎండ్ కార్డ్ పడినట్టు. హే బ్రాస్లెట్. హే, నేను నీకు కనిపిస్తున్నానా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? హే, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? రిలాక్స్. ఇప్పుడు జస్ట్ నీ బాడీ అండ్ ఆత్మ సెపరేట్ అయ్యాయి. ఏంటి అంటే నేను చనిపోయానా? ఇది ఆ బ్రాస్లెట్ టచ్ చేసినందుకు వచ్చిన కసే కదా. ఎందుకంత బాధపడుతున్నావు? ఏడవకు, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేని తెలుసా? ఆపు. అయినా నిన్ను నమ్మాను చూడు, నాది బుద్ధి తక్కువ. హే, ఏం ఫీల్ అవ్వకు. రిమైనింగ్ 2 pieces కనిపెట్టి ఆ 3 pieces జాయిన్ చేస్తే యుల్ బి బ్యాక్. నీకు ఇలా అయ్యుద్దని ముందే తెలుసు కదా. అంటే సారీ, నీకు కూడా తెలిస్తే బ్రాస్లెట్ తీవేమో అని చెప్పలేదు, అంతే. ఆపే. ఈ థర్డ్ వల్లే కదా నేను నీకు కనిపిస్తున్నాను. కరెక్ట్గా గెస్ చేసావు. నువ్వేం భయపడకు, నేను సేఫ్గా పెడతా.
హే